హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్లో ఇళ్ల కొనుగోలు మాత్రమే కాదు, అద్దెకు ఇల్లు తీసుకోవడం కూడా పెనుభారంగా మారుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్ల పరిసర ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని కఠినతరం చేయడం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఇక్కడ వేగంగా విస్తరించడంతో నగరానికి వస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగి అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ అద్దెల భారం తట్టుకోలేక చాలా మంది ఐటీ నిపుణులు రూములను షేర్ చేసుకోవడం, కిక్కిరిసిన పీజీలలో సర్దుకుపోవడం లేదా సుదూర ప్రాంతాల నుంచి రోజు గంటల తరబడి ప్రయాణం చేయడం వంటి ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్లో అద్దెలు మండిపోతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్లో రికార్డు స్థాయికి చేరిన రెంట్స్, పెరిగిన పీజీ హాస్టల్ ఖర్చులు. ఐటీ కారిడార్లోని ప్రధాన ప్రాంతాల్లో గత ఏడాదితో పోలిస్తే అద్దెలు దాదాపు 10% నుంచి 20% వరకు పెరిగాయని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. మాదాపూర్లో 2 BHK ఫ్లాట్ అద్దె 20,000 నుంచి 32,000 మధ్య ఉండగా ప్రస్తుతం అది 22,000 నుండి 38,000కు పెరిగింది. హైటెక్ సిటీలో 2 BHK ధరలు 22,000 నుంచి 35,000 నుంచి ఏకంగా 28,000 నుంచి 42,000 వరకు చేరుకున్నాయి. గచ్చిబౌలిలో 18,000 నుంచి 30,000గా ఉన్న అద్దెలు కాస్త 22,000 నుంచి 35,000కి పెరిగాయి. కొండాపూర్లో 15,000 నుంచి 25,000 ఉండగా ఇప్పుడు గరిష్టంగా 18,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తున్నారు. ఐటీ కారిడార్లోని లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల అద్దెలు నెలకు 50,000 నుంచి 70,000 పైమాటే పలుకుతున్నాయి. చివరికి చిన్న 1 BHK ఫ్లాట్లకు సైతం 15,000 నుంచి 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లు మాత్రమే కాదు, బ్యాచిలర్స్ ఉండే పీజీ హాస్టళ్ల రేట్లు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. కొండాపూర్లోని ఒక పీజీలో 4 షేరింగ్ రూమ్ కు గతంలో 8,000 ఉండగా ఏడాది తిరగక ముందే దాన్ని 9,500కు పెంచేసినట్టు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని వాపోయారు. తమ జీతాలు పెరిగే వేగం కంటే హాస్టల్ అద్దెలు పెరిగే వేగమే ఎక్కువగా ఉందన్నారు. ఈ అద్దెల భారం ఐటీ రంగంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న ఫ్రెషర్స్, మిడ్ లెవెల్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆఫీసులకు దగ్గరగా ఉండాలంటే జీతంలో సగానికి పైగా అద్దెలకే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఐటీ హబ్బులకు దూరంగా ఉండే కూకట్పల్లి, బాచుపల్లి, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాలకు మారుతున్నారు. ఎస్ఆర్ నగర్లో 5,500కే హాస్టల్ దొరికినప్పటికీ మెట్రోలో కిక్కిరిసిన జనాల మధ్య రోజు మాదాపూర్కు రాను పోను గంటల తరబడి ప్రయాణం చేయడం వల్ల తీవ్ర శారీరక శ్రమకు గురవుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.